ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. వారం వారం ఉత్కంఠతాభరిత అంశాలతో సమూహాన్ని నిత్య చైతన్యవంతంగా నడిపించే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. గత వారం సమూహంలో ఇవ్వబడిన అంశాల్లో ఒకటైన కలల పుట్టుక అనే అంశానికి వచ్చిన ఎన్నో కవితల్లోంచి సమూహ గౌరవ సలహాదారు, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, ప్రఖ్యాత సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను. ప్రపంచంలో మూల కారణాలు ఇవి అంటూ నిర్ధారింపబడని ఎన్నో అద్భుత విషయాల్లో ఒకటి మానవుడికి నిద్రావస్థలో వచ్చే కలలు. దేశ విదేశాల్లోని శరీర నాడీ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, ఆధ్యాత్మిక జ్ఞానం ఈ కలల పుట్టుకను గురించి, వాటి అంతరార్థాన్ని గురించి ఎన్నో అభిప్రాయాలు ఇంకా వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మన సమూహ కవిమిత్రులు ఈ విషయంలో ఏమంటున్నారో, తమ భావాలను, అభిప్రాయాలను కవితాత్మకంగా మలిచి ఎలా మనకు అందించారో చూద్దాం. అయిత అనిత గారు అంటారు, పేదరికం వల్లో, దురదృష్టం వల్లనో చల్లారిన పగటి కలలు, అసమర్థత వల్లనో, అవకాశాలు రాకనో వదిలేసిన ప్రయత్నాలు, తీరని ఆకాంక్షలు నిశీధిని చేరి కనురెప్పలపై నర్తిస్తూ కలల రూపంలో కనిపిస్తాయంటారు. కలల పుట్టుకకు కవయిత్రి చెప్పిన కారణాలు ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తాయి. కవితలోని ఆశల తీగలు, ప్రయత్నపు దారాలు, కలల విహంగాలు వంటి రూపకాలంకార పదచిత్రాలు పాఠకులను అలరిస్తాయి. నిద్రలో వచ్చే కలలు మన సంకల్పాన్ని పటిష్టం చేస్తాయి అనడంతో పాఠకుల్లో ఆశావహ దృక్పథం పెంపొందుతుంది. ఏడెల్లి రాములు గారంటారు, చెరువు నిండా నీళ్లుండి రైతు కలలకు రెక్కలు విచ్చుకుంటే పంట చేను పచ్చగా ఉంటుందంటారు. కళ మల్లెపూల దండలా ఉండాలని, దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు సుందర దృశ్యాలను చూపించాలని చక్కటి భావన వ్యక్తం చేశారు. కవితలోని ప్రతి భావగణము ఒక ఉత్తమమైన ఆలోచనకు ప్రతీకగా నడిచింది. బ్రతుకు అనే బడికి కలలు నల్లబల్ల లాంటివని, అందరూ దానిపై అపురూపమైన చిత్రాలు గీసుకోవాలని, అవే నిరుపేదలకు టానిక్కులని అంటారు కవి. కలలను కళలుగా పండించుకుంటే అందరూ అబ్దుల్ కలాంలే అనే వాక్యం అందరికీ ఎంతో ప్రేరణాత్మకం. కేఎల్ సరోజారెడ్డి గారు ఊహల పేటిక అనే శీర్షికతో హుషారైన కవితను అందించారు. ఆమె అంటారు, మెదడులో మత్తుగా నిద్రపోయే ఊహలు కలల రూపంలో షికారుకు బయలుదేరతాయి. ఎక్కడెక్కడి ఊసులో మోసుకొస్తాయి. మన ఆశలు, ఆశయాలను పాత్రలుగా చేసి రసవత్తరమైన నాటకమాడిస్తాయి. బాధలు, భయాల చేత వికటాట్టహాసం చేయిస్తాయి. మెలకువ రాగానే కలలన్నీ మాయమైపోతాయి. కానీ మనస్సులో అవి లీలగా వదిలే ఆనవాళ్లు మాత్రం నవ్విస్తాయి, ఏడిపిస్తాయి అంటూ కలలకు చెందిన వాస్తవాలను చెప్పారు. కె. శ్రీదేవి సురేష్ గారు చైతన్యాన్ని వరంగా పొందిన మానవుడి మేధస్సులోని ఆలోచనలే కలలుగా రూపొందుతాయని, అవి మన ఆశయాలకు ఉన్నత రూపమిస్తాయని అంటారు. మనిషి స్వయం కృషితో, సంస్కారవంతమైన ఆలోచనలతో అవకాశ తీరాలను చేరుకోగలడని అంటారు. మనకు మంచి కలలు రావాలంటే మన మెదడును సక్రమమైన తీరులో నిలుపుకోవాలని, పదుగురికి మేలు చేసే యోచనలు చెయ్యాలని అన్యాపదేశంగా సందేశమిచ్చారు కవయిత్రి.
యనమల వరలక్ష్మి గారు కల కేవలం నిద్రలో వచ్చి ఊరించేది కాదు, సాధించే వరకు నిద్రపోనియనిది అంటూ వ్యక్తుల ఆశయాల కలల గురించి చక్కటి కవితను అందించారు. కలను వెలుగు కిరణంగా, దీపస్తంభంగా, చుక్కానిగా అభివర్ణించారు. కలను కలగానే మిగిలిపోనీయకుండా సాకారం కావడానికి పరిశ్రమించాలని, వెతలను మాపే ఔషధంగా, జీవితంలో సరాగాలు పలికించే వీణగా మలుచుకోవాలని అంటూ డాక్టర్ అబ్దుల్ కలాం గారి మాటలను గుర్తుకు తెచ్చారు తమ కవితతో. మధ్యల సరోజన గారు అలసి సొలసిన కనురెప్పల ప్రియనేస్తం కలల సుందరి అంటూ భావుకతతో ప్రారంభించారు తన కవితను. అత్యాశాపరులను మాత్రం కవ్విస్తూ భయభ్రాంతులను చేస్తూ ఉంటాయి కలలు అంటారు కవయిత్రి. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకునే దిశలో లక్ష్యం వైపు అడుగులు వెయ్యాలి అనే మంచి సందేశం అందించారు సరోజన గారు. కొమురవెల్లి అంజయ్య గారు మనోనేత్రానికి కనిపించే మాయాజాల ప్రదర్శనే కలలు అంటారు. పగటి కలలు మనల్ని తమ లోకంలోకి లాగేసుకుంటాయంటారు. కలల పుట్టుక గిట్టుకలను గురించి ఏ జాతక చక్రము చెప్పదని, కొన్ని కలలు మాత్రం జీవితాంతము వెంటాడుతూ ఉంటాయని అంటారు. కొన్ని కలలు రాత్రి నిద్రను కల్లోలపరచి దినచర్యను ఇబ్బందుల పాలు చేస్తాయంటారు కవి. కలలు కనడం తప్పు కాదు గాని, వాటి ఫలం కోసం మనం సాధనాశూరులం కావాలి అనే మంచి సందేశం ఇచ్చారు అంజయ్య గారు. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు అంతరంగ స్వప్నాలు అనే శీర్షికతో అంతరంగంలో ఆగమాగం చేసే కలల పుట్టుక అసలు ఎక్కడో తెలియదు, కానీ కొన్ని కొనసాగుతాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి అంటారు. అసలు నిద్రలోనే కాకుండా బ్రతుకు అర్థం తెలపడానికి పుట్టుకొచ్చే జీవన పరమార్థ కళలు అంటారు కవయిత్రి. పగటి కళలు వద్దని, జీవితాన్ని చక్కగా అర్థవంతంగా మలిచే కళలను పుట్టిద్దాం అంటూ విలువైన సందేశం ఇచ్చారు కవయిత్రి. నల్లు రమేష్ గారు శ్రమజీవుల కష్టసుఖాలను, వారికి వచ్చే కలలను బతుకు సవారీ అనే శీర్షికతో అలతి అలతి పదాలతో లోతైన భావాలతో వర్ణించారు. రిక్షా నడుపుకుంటూ బ్రతికే వ్యక్తికి ఎక్కేవారు ఎక్కుతూ దిగేవారు దిగుతూ ఉంటే పేగులో ముద్దకు కదలిక వచ్చినట్టుంటుంది అంటూ ఎంతో సహజంగా ఆర్ద్రంగా చెప్పారు. ఆ రాత్రి అతనికి ఓ కల వచ్చి నవ్విస్తుందని, హుండీలో దాచుకున్న డబ్బు మరికొన్ని కలలకు తావిస్తుందని అంటారు. ఆటో నడుపుకునే వ్యక్తికి ప్రయాణికులు దొరకని నాడు వాలిపోయే పొద్దు ఆకలి బాధను చీకట్లో కలిపేస్తుంది, అప్పుడో కల వచ్చి వేధిస్తుంది అని కవి రాసిన పంక్తులు చదువుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. బతుకు సవారీలో ఉత్సాహ నిరుత్సాహాలు రెండూ ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జీవించాలి అనే అమూల్యమైన సందేశాన్ని అందించారు రమేష్ గారు. పద్మలత నరహరి గారు విజయ తీరం అనే శీర్షికతో స్ఫూర్తిదాయకమైన కవితను అందించారు. మనోమందిరంలో కనుల చాటు నుండి పుట్టిన కళ మనలను నడిపించే నాదమై, జీవన గమ్యమై కొనసాగుతుందంటారు కవయిత్రి. మన కళ పగటి కలగా మిగిలిపోకూడదని, ఆ కళను నిజం చేసుకోవడానికి నిద్రను, ఆకలి దప్పులను కూడా మరచి తపనతో పరిశ్రమిస్తే తప్పకుండా సత్ఫలితం ఉంటుందంటారు. అవకాశాలను వెతుక్కుంటూ, అవసరమైన చోట సహాయం అందుకుంటూ శ్రద్ధగా లక్ష్యం వైపే చూపునుంచాలంటారు. అంతేకాదు, గెలుపు బాటలో ఎదురయ్యే అవరోధాల, ప్రలోభాల ప్రభావానికి లోను కాకుండా ఉండాలని కూడా హెచ్చరిస్తారు కవయిత్రి. భాస్కర బాలభారతి గారు మన మనసును తాకిన అనుభూతులు, కష్టసుఖాలే కలలకు మూలాలు అంటూ మనస్తత్వశాస్త్రరీత్యా కలలను నిర్వచించారు. కలలు అలల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి, కానీ కలలన్నీ నిజం కావంటారు కవయిత్రి. అసలు పరిశ్రమించే శ్రామికులకు కలల అనుభూతులు ఆమడ దూరంలో ఉంటాయి అంటే వారికి కలలే రావు, అలసటతో గాఢ నిద్రను పొందుతారంటారు. ఎంవి ఉమాదేవి గారు
కలల పిచ్చుకగూడు అనే శీర్షికతో ఆద్యంతము రూపకాలంకార పదప్రయోగంతో బాధ్యతల నది, సహనం ఇసుక, మంచితనం మందారాలు, నమ్మకం కొంగ, కలుపుగోలుతనం కస్తూరి వంటి నూతన పదబంధాలతో కథన శైలిలో మంచి కవితనల్లారు. జీవితంలో పరాజయాలు పొందుతున్న సామాన్యులు కలల పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటారని, అనుకోని అలలు వచ్చి కొట్టుకుపోతే మళ్ళీ కలలు కంటారని అంటారు. జీవితంలో సహనంతో, సద్గుణాలతో, ఆత్మవిశ్వాసంతో కలలు ఫలిస్తాయి, విజయాలు సాధ్యం అనే విలువైన సందేశాన్ని అన్యాపదేశంగా అందించారు కవయిత్రి. లక్ష్మీ పద్మజ గారు అలసి సొలసిన శరీరం, మనస్సు నిద్రలో సేద తీరుతూ ఉంటే ఊహలు రెక్కలు కట్టుకొని ఆశల ఊపిరి పోసుకొని కలల రూపంలో పుడతాయంటూ సహజ సుందరమైన వర్ణన చేశారు. జీవనయానంలో ఎదురయ్యే కష్టాలకు నిరాశ చెందిన మనసుకి కలలు విహంగాలై చైతన్యాన్నిస్తాయని, పంచవన్నెల సీతాకోక చిలుకల్లా మురిపిస్తాయని, భవిష్యత్తుకు బంగారు వాకిలి తెరుస్తాయని సానుకూల దృక్పథంతో రాశారు కవయిత్రి. లక్ష్మీ మదన్ గారు కళ్ళు మూసుకోగానే కలత నిదురలో కమ్మటి కల అలలా వచ్చి వెంటనే మేఘంలా తేలిపోతుందని, మధురమైన ఊహలను కలిగించిన ఆ కల నిజమవుతే ఎంత బావుంటుందని భావిస్తామని స్వభావోక్తి అలంకారంలో వర్ణించారు. మనసులో తలుచుకున్నది కల రూపంలో వచ్చిందా? కేవలం మనసును కలవరపరచడానికి ఎక్కడి నుండో వచ్చిందా అంటూ సాలోచనగా ప్రశ్నించుకున్నారు. ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదు గాని ఆ కళ మదిలో ఎగిసిపడే అలలా మాత్రం మిగిలిపోతుందంటారు కవయిత్రి. వకుళాభరణం శివరంజని గారు చెదిరే వరకు తెలియలేదు కలగన్నానని అంటూ అందరి అనుభవంలోని విషయాన్ని ఎత్తుగడ పంక్తిగా తీసుకున్నారు. రగిలే నిజాలో, నిశ్శబ్ద యుద్ధాలో క్రమం లేని నిష్క్రియారూపాలు అని కలల నిర్వచనం చెప్పారు. అందుకోలేని ఆశయాలు, అందుకున్న చెలిమి, భావావేశ సన్నివేశాలు, బలీయమైన క్షణాలు ఎన్నో కలల రూపంలో కనిపిస్తాయంటారు. కవయిత్రి అన్నట్లు కలలు పుట్టేదెక్కడో గిట్టేదెక్కడో, కానీ జీవిత భావాల సారాన్ని వడపోసే మర్చిపోలేని కలలెన్నో. ఉరిమళ్ళ సునంద గారి కవిత మొదటి పంక్తి నుంచి తుది పంక్తి వరకు అందమైన పదచిత్రాలు, భావచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది. కనుల కొలనులో కలల పుట్టుక అనే శీర్షిక అంశానికి సరిగ్గా సరిపడి భావనాభరితంగా ఉంది. కలలను ఆమె విరిసి విరియని అరవిందాలంటారు. వెన్నెల జలపాతాలలో, ఊహల పడవల్లో హాయిగా షికార్లు కొడతాయంటారు. ఉదయపు అనుభవాలకు సరికొత్త అర్థాలు చెబుతూ రేయంతా మనసు వాకిట్లో తారట్లాడుతూ ఉంటాయిట. గిలిగింతల సరాగాలు, వేకువ కువకువలు, జ్ఞాపకాల చినుకులు వంటి పదబంధాలు పాఠకుల మనస్సుల్లో అలా అలా కదలాడుతూ ఉంటాయి. జి. సాయి చంద్రశేఖర్ గారు జాబిల్లితో, నక్షత్రాలతో, వెండి అంచు మేఘాలతో రేపటిపై ఆశలు వర్షించి బతుకు విలువను నేర్పించే రాత్రంటే నాకెంతో ఇష్టం అంటూ సంతోషపూర్వక స్వరంతో మొదలుపెట్టారు తన కవితను. స్వచ్ఛమైన మనసున రంగుల చిత్రాలు చిత్రించే రాత్రి నిదురన్న ఆ నిద్దట్లో తనను తాను సృజించుకోవడానికి స్ఫూర్తినిచ్చే కలలన్న ఎంతో ఇష్టం అంటూ ఒక వరుస క్రమంలో ఉన్నతమైన కవితా శిల్పంతో కలల సౌందర్యాన్ని ఆవిష్కరించారు కవి. రసావిష్కరణ అనే శీర్షిక ఈ కవితకు పూర్తిగా నప్పింది. జూపూడి సుధారాణి గారు విభిన్న సందర్భాలలో మనకు వచ్చే రకరకాల కలలను వర్ణించారు. మౌనాలు మంత్రాలై నిదురించే మనసును అనే ఎత్తుగడ ఆసక్తికరంగా ఉంది. మనిషి ఆశలు, ఆశయాలు, అపజయాలు, సామాజిక అన్యాయాల పట్ల నిరసన ఇవన్నీ చిత్రాల రూపంలో కలల్లోకి వస్తాయంటారు. ఇలా మస్తిష్కపు వలలు తెంచుకొని స్వేచ్ఛావిహంగాలుగా
తీరని కోరికలకు తీరుతెన్నులిచ్చు బాటలుగా మనస్సులో నిత్యం పుడుతూనే ఉంటాయి కలలని. కొన్ని కలలు నిజాన్ని నిర్భయంగా ఆవిష్కరిస్తాయని ఆద్యంతము ఆలోచనాత్మకమైన కవితనందించారు కవయిత్రి. నెల్లూరు వెంకటలక్ష్మి గారు రాత్రి పొద్దుపోయాక కలల వాన వచ్చి కంటి కిటికీపై వాలింది అంటూ కలల ప్రభావాన్ని ప్రతీకాత్మకంగా, కవితాత్మకంగా వర్ణించారు. కళ్ళు తెరవగానే కలలన్నీ మటుమాయమైపోయినా కంటిపాపను మాత్రం వీడనంటున్నాయి. కాగితపు పడవనై కలల జడివానలో తనివి తీరా ఆడుకున్నాను అంటారు కవయిత్రి. ప్రతి రాత్రి నిద్దురగూటిలో కలల సీతాకోకచిలుకలు రెక్కలాడిస్తూనే ఉంటాయి అంటూ కలల పట్ల సకారాత్మక వైఖరిని ప్రకటించారు. కర్రి మల్లీశ్వరి గారు ఊహల అలలపై కలలు ఊహల అలలపై అనే శీర్షికతో భావుకతా పరిపూర్ణమైన కవిత నల్లారు. కలలు కంటి నదిలో ఈదుతూ మూసిన కనులతో ఊసులాడతాయి అని ఆమె రాసిన పంక్తుల్లో కలలు నడయాడడం మనకు స్పష్టంగా కనబడుతుంది. మేల్కొని ఉన్నప్పుడు కూడా మనల్ని మైమరపించి ఊహల ఉలితో రంగుల చిత్రాలను చెక్కుతాయి అంటూ కలల శక్తిని వర్ణించారు. ఆశల కలలు అలల కథలై జీవిస్తాయి అనడంలో రచయిత్రి సానుకూల దృక్పథం కనబడుతుంది. ఇంతటి అర్థవంతమైన కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సహృదయ సాహితీ మిత్రులు, సమూహ పరిపాలకులు శ్రీ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి.